హై టు ఆల్. అయితే ప్రీవియస్ డేస్‌లో స్ట్రక్చర్ ఇంబాలెన్స్, ఇండెక్స్ ఇంబాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ క్లాసెస్‌లో. దాంతో పాటు ఈరోజు నిఫ్టీలో ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎక్కడ ఏం జరిగింది? ఎక్కడ బయింగ్ ప్రెషర్ ఎలా ఉంది? సెల్లింగ్ ప్రెషర్ ఎక్కడుందనేది క్లియర్‌గా ఎగ్జాంపుల్స్‌తోని తెలుసుకుందాం రండి. అయితే ఇవాళ గ్యాప్ డౌన్ అయింది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే క్లోజ్ దగ్గర నుంచి గ్యాప్ డౌన్ అయింది. ఎన్ని పాయింట్స్ డౌన్ అయిందంటే 170 పాయింట్స్ డౌన్ అయింది. నిఫ్టీ ఇండెక్స్లో 150 పాయింట్స్ డౌన్ ఫాల్ ఇచ్చింది మార్కెట్. గ్యాప్ డౌన్ ఇచ్చింది. దాని తర్వాత ఒక పెద్ద క్యాండిల్ ఇక్కడ ఫామ్ చేసింది, రెడ్ కలర్ క్యాండిల్. యాక్చువల్లీ రెడ్ గ్రీన్ క్యాండిల్ అనేది నేమ్ మెన్షన్ చేసి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు మాట్లాడతాను. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఈ రెడ్ గ్రీన్ కలర్ అనేది నేను చూడను. నేను చూసేది మార్కెట్ సెటప్లో రియల్ టైమ్ డేటా, స్ట్రక్చర్ ఇంబ్యాలెన్స్, దాంతోపాటు ఇండెక్స్ ఇంబ్యాలెన్స్, ఇవి మూడింటిని నేను ఖచ్చితంగా చూసి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను. దాంతోపాటు ఇంకొకటి 50% సెటప్ అనే దాన్ని నేను దీంట్లో బేస్ చేస్తాను. దాంతోపాటు ఇంకొకటి మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మార్కెట్లో ఇలాంటి పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని పెద్ద క్యాండిల్ ఫామ్ చేసిన తర్వాత ఒక చిన్న క్యాండిల్, ఇంకొక చిన్న క్యాండిల్ ఎటైనా కానీ ఆ క్యాండిల్స్ ఎట్లయినా ప్రింట్ అవ్వని. మీరు ఏ టైం వరకు వెయిట్ చేయాలంటే 9:30 వరకు వెయిట్ చేయాలి. యాక్చువల్లీ మార్కెట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే 9:15కి ఓపెన్ అవుతుంది. 9:15కి ఓపెన్ అవుతుంది. 9:30 వరకు మీరు వెయిట్ చేయాలి మార్కెట్లో. 9:25 ఆర్ 30 ఆ 10 మినిట్స్, లేదంటే 30-35 అలా నో ప్రాబ్లం. మీరు ఏంటంటే అక్కడ ఏ క్యాండిల్ ఎక్కడ ప్రింట్ అవుతుంది అంటే, మీకు ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ ఈ నిఫ్టీ ఇండెక్స్లో చూసుకుంటే ఇవి ఈ 2 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్, దాని తర్వాత 2 రెడ్ క్యాండిల్స్, దాని తర్వాత ఒక స్పైక్ ఇచ్చింది మార్కెట్. ఎన్ని పాయింట్స్ స్పైక్ ఇచ్చింది మార్కెట్? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 119, అంటే ఆల్మోస్ట్ 120 పాయింట్లు పైకి వెళ్ళింది. అప్ సైడ్ స్పైక్ ఇచ్చింది మార్కెట్. ఓకేనా? ఈ స్పైక్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, ఈ రీజన్ మీకు చెప్తా, సింపుల్ వేలో మీకు చెప్తా. ఇండెక్స్ ఇంబ్యాలెన్స్, స్ట్రక్చర్ ఇంబ్యాలెన్స్ది ఈజీగా మీకు చెప్తా. దీంట్లో యాక్చువల్లీ నిఫ్టీలో ఎందుకు పొజిషన్ బిల్డ్ చేయాలి ఈరోజు అనేది మీకు విత్ ఎగ్జాంపుల్తోని క్లియర్గా మీకు చెప్తా. ఓకేనా? జస్ట్ ఎ సెకండ్. మనం ముందుగా నిఫ్టీలో పొజిషన్ బిల్డ్ చేసే ముందు ఏం చేయాలంటే, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈరోజు అంటే, ఇప్పుడు నిఫ్టీ కొంచెం స్ట్రాంగ్ ఉందంటే దానికి సంబంధించిన సెక్టార్స్, ఐటీ సెక్టార్స్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇలాంటి సెక్టార్స్ దానికి సపోర్ట్గా ఉంటే ఆ నిఫ్టీ ఇండెక్స్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఆ సెక్టార్స్ అనేది వీక్ ఉన్నాయనుకో, ఆటోమేటిక్గా ఆ నిఫ్టీ ఇండెక్స్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫాలో అవ్వడం జరుగుతుంది. సో మనం దీంట్లో ఏంటంటే, ఆ నిఫ్టీ ఇండెక్స్ కొంచెం స్ట్రాంగ్ ఉండి, దాంతోపాటు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ 2 ఇండెక్స్లు దానికి కొంచెం సపోర్ట్ చేస్తే మార్కెట్లో ఇలా ఒక పెద్ద స్పైక్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళడం జరుగుతుంది. ఈ స్పైక్ రావడానికి రీజన్ ఏంటంటే, నిఫ్టీ ఇండెక్స్తో పాటు అంటే నిఫ్టీకి సపోర్ట్ చేసినటువంటి దానికి సంబంధించిన సెక్టార్స్ కాకుండా ఇంకా అడిషనల్గా ఫిన్ నిఫ్టీను, బ్యాంక్ నిఫ్టీ 2 మార్కెట్కి అంటే లైక్ నిఫ్టీ ఇండెక్స్కి సపోర్ట్ చేయడం వల్ల మార్కెట్లో ఒక పెద్ద స్పైక్ వచ్చి 120 పాయింట్స్ హై అంటే 120 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది మార్కెట్. మనం దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నామంటే, ఈ రియల్ టైం డేటాను బేస్ చేసుకొని చెప్తున్నాం. అంటే మార్నింగ్ 9:15 టు 9:30 వరకు వెయిట్ చేసిన తర్వాత మనకు అంటే బీటీఎస్టీ చేసే వాళ్ళు ఉంటారు కదా, బై టుడే సెల్ టుమారో అని బీటీఎస్టీ ఉంటారు. వాళ్ళందరూ ఎగ్జిట్ అవుతారు ఒక 10 to 15 మినిట్స్ టైంలో. అంటే 9:15కి మార్కెట్ ఓపెన్ కదా, దాని తర్వాత 9:30 వరకు అంటే 10 to 15 మినిట్స్లో వాళ్ళ యొక్క పొజిషన్స్ని వాళ్ళు హోల్డ్ చేయకుండా అంటే ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. దాని తర్వాత మార్కెట్ ఈ డేటా అనేది బిల్డ్ అయ్యి అంటే లైక్ సెల్లింగ్ ప్రెజర్ ఉందా, బయింగ్ ప్రెజర్ ఉందా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకొని మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ ఇక్కడ ఇండెక్స్ ఇంబ్యాలెన్స్ ఇవి 2 చూసి రియల్ టైం డేటాను బేస్ చేసుకొని మార్కెట్లో పొజిషన్ అనేది బిల్డ్ చేయొచ్చు. దాంతోపాటు ఈ 120 పాయింట్స్ పైకి రావడానికి రీజన్ ఏంటంటే, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేయడం వల్ల ఇది ఈ 120 పాయింట్స్ స్పైక్ ఇచ్చి పైకి వెళ్ళింది నిఫ్టీ ఇండెక్స్. ఇది ఎలా వెళ్ళిందంటే, విత్ ఎగ్జాంపుల్స్తోని మాట్లాడుకుంటే, ఒక్క నిమిషం మనం వేరే చార్ట్లో చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే, ఒకటి నిఫ్టీ 50 ఇండెక్స్, ఇంకొకటి ఫిన్ నిఫ్టీ ఇండెక్స్, ఇంకొకటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకేనా? ఇవి మూడింటిని మనం ఇక్కడ
కొంచెం క్లియర్గా చూస్తే మార్నింగ్ ఫాల్ ఎంత అయింది, నిఫ్టీ 50లో ఎంత ఫాల్ ఇచ్చింది మార్కెట్ మనకి ఇక్కడ 110 పాయింట్స్ ఇచ్చింది. దీంట్లో మనకు నిఫ్టీ 50లో ఇక్కడ 110 పాయింట్స్ నిఫ్టీ ఫాల్ చేసింది సింగిల్ క్యాండిల్. ఇదేమో సింగిల్ క్యాండిల్ 70 పాయింట్స్ చేసింది ఫిన్ నిఫ్టీ. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏమో ఇక్కడ మనకు 206 పాయింట్స్ ఫాల్ చేసింది. అంటే 210 ఇదైనా 70 పాయింట్స్ అది. ఇప్పుడు మనకు నిఫ్టీ 50 ఏమో 110 పాయింట్స్, 70 పాయింట్స్ ఏమో ఫిన్ నిఫ్టీ, 210 పాయింట్స్ ఏమో బ్యాంక్ నిఫ్టీ. అంటే దీంట్లో తక్కువ ఫాల్ అయింది ఏది, దీంట్లో మనకు కంపేర్ చేసుకుంటే తక్కువ ఫాల్ అయింది ఫిన్ నిఫ్టీ. అంటే దీంట్లో స్ట్రాంగ్ ఉంది ఏంది, ఫిన్ నిఫ్టీ ఒకటి ఉంది. ఓకేనా. దీంతోపాటు సెకండ్ వన్ నిఫ్టీ 50, థర్డ్ వన్ ఇది 206. అంటే ఏదైతే ఎక్కువ ఫాల్ అవుతుందో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని పాయింట్స్, అంటే సేమ్ టైంలో ఏ ఇండెక్స్ ఎంత ఫాల్ చేస్తుంది మార్కెట్, అంటే ఎట్ సైడ్ ఎంత మూమెంట్ ఇస్తుంది అనేది మనం దీంట్లో ఫైండ్ చేయొచ్చు. దాని తర్వాత ఇది నేను మార్నింగ్ ఈ లైన్స్ అనేవి డ్రా చేసి పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా సెటప్ కోసం నేను మార్నింగ్ ట్రేడ్ చేసి ఉండే మార్కెట్లో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే 9:15 క్యాండిల్ నిఫ్టీ 50 ఇండెక్స్లో 9:50 ఒకటి, సెకండ్ ఏమో 20, 25, 30, 35, 9:35 క్యాండిల్ దగ్గర మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా 9:30 ఇక్కడ 2 క్యాండిల్స్ మనకు బయింగ్ ప్రెషర్ చూపెట్టి 2 క్యాండిల్స్ సెల్లింగ్ సైడ్ ఉన్నాయి. అయితే ఈ 9:30 తర్వాత మనం ఏం చేయాలంటే ఏదైనా కానీ ఏ క్యాండిల్ అయినా కానీ అది డౌన్ సైడ్ ఉందా అప్ సైడ్ ఉందా అనేది చూడకుండా 9:30, 35 క్యాండిల్ లేదంటే 25 క్యాండిల్ అది ఎక్కడ యాక్చువల్లీ ఆ టైమింగ్ అనేది తెలియాలి మనకు. ఒకటే టైంలో మార్కెట్ ఇండెక్స్లు అంటే ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకటేసారి రెస్పాండ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా 9:35 క్యాండిల్ నిఫ్టీలో, 9:35 క్యాండిల్ ఫిన్ నిఫ్టీలో, 9:35 క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. ఇలా లైన్స్ తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి లైన్ కిందికి ఫిన్ నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఫాల్ చేస్తే మాత్రం మనం నిఫ్టీలో షార్ట్ చేస్తాం. లేదు అక్కడ నుంచి సపోర్ట్ చేస్తుంది నిఫ్టీ ఇండెక్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే మనం నిఫ్టీలో లాంగ్ చేస్తాం, పొజిషన్ బిల్డ్ చేస్తాం దీంట్లో. ఇజ్ ఇట్ క్లియర్? ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నా. అయితే యాక్చువల్లీ ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఎందుకు తీసుకోవాలంటే మనం 9:30, 35 ఆ క్యాండిల్లో మనకు ఇక్కడ ఈ వరకు అంటే ఈ 2 గ్రీన్ కలర్ క్యాండిల్స్ దగ్గర నుంచి మళ్ళీ 2 క్యాండిల్స్ మనకు కిందికి ఫాల్ రావడం జరిగింది. అయితే ఈ బ్యాంక్ నిఫ్టీలో చూడండి 3 క్యాండిల్స్ అప్ సైడ్ ఉండే, ఒకటే క్యాండిల్లో కింద ఫాల్ చేసింది బ్యాంక్ నిఫ్టీ. అంటే దానికి అంత సపోర్ట్ చేయట్లేదు. ఓకేనా. అయితే అది ఫాల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఇదేమో ఎక్కువ ఫాల్ అవుతుంది, ఇదేమో కొంచెం తక్కువ ఫాల్ అవుతుంది. అంటే మనం నిఫ్టీలో ప్లాన్ చేసుకోవచ్చు అని కొంచెం మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఇండెక్స్ ఇంబ్యాలెన్స్, స్ట్రక్చర్ ఇంబ్యాలెన్స్ అంటే ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఈ మ్యాపింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఈ పివోట్ స్వీప్ అనేది ఒకటి ఉంటుంది. దీని గురించి నేను ఓన్లీ నిఫ్టీ చార్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓకేనా. ఈ లైన్స్ వరకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ లైన్స్ అనేవి 9:35 తర్వాత మనం ఎట్ సైడ్ వెళ్తుంది అనేది దాన్ని ఫైండ్ చేసి దాని కింద లైన్ పెట్టుకుంటే ఆ లైన్కి బ్రేక్అవుట్ ఇస్తే పొజిషన్ అనేది లాంగ్ చేయము, పొజిషన్ అనేది షార్ట్ చేస్తాము. ఈ పొజిషన్ పైన ఉంటే అంటే ఆ క్యాండిల్ ప్రింట్ అయి పైకి వెళ్తుందంటే మనం తీసుకున్న లైన్ దగ్గర నుంచి మార్కెట్లో మనం లాంగ్ సైడ్ పొజిషన్ బిల్డ్ చేస్తాం. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే, డన్. దీని తర్వాత మనం 50% సెటప్ ఎలా చేసుకోవాలంటే నిఫ్టీ 50 ఉంది, ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, ఫిన్ నిఫ్టీ ఉంది, దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఈ మూడిట్లో స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎట్లా చేయాలంటే 50% సెటప్ ఎట్లా చేయాలంటే ఇవి 2 క్యాండిల్స్ ఉన్నాయి. ఫస్ట్ బిగ్ క్యాండిల్ రెడ్ కలర్ పడిందా, దాని తర్వాత ఏమైంది మార్కెట్లో 2 క్యాండిల్స్ రికవరీ ఇచ్చింది. 2 క్యాండిల్స్ ఎంతవరకు ఇచ్చింది రికవరీ మనకు? సింపుల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే మనం దీంట్లో ఏం చేస్తామంటే
ఈ 50% ఆఫ్ అయితే ఎక్కడికి వచ్చిందో దీనికి మనం ఒక లైన్ తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడ ఒక లైన్ తీసుకుంటాం. ఇక్కడ ఒక లైన్ తీసుకున్న తర్వాత దీనికి కింద మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్కి సంబంధించింది ఎలా పెట్టుకుంటామంటే అది కూడా క్లియర్గా చెప్తా. ఇది కొంచెం స్క్రీన్ స్ప్లిట్లో ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే వేరే స్క్రీన్ తీసుకుందాం. జస్ట్ ఏ సెకండ్. ఓకే, దీంట్లో ఈ బిగ్ క్యాండిల్ తర్వాత ఈ 2 క్యాండిల్స్ రికవర్ ఇచ్చినాయి కదా మనకు. ఈ రికవర్ ఇచ్చిన క్యాండిల్స్ని మనం 50% రేషియోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇగో ఇలా ఎంత అప్ సైడ్ ఉంది ఇక్కడ నుంచి 39 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. ఈ మిడిల్లో ఒక లైన్ వచ్చింది కదా, ఆ లైన్ని మనం ఇలా ఒక లైన్ తీసుకుంటే అక్కడ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ 4th క్యాండిల్ ఉంది కదా, ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ పక్కన ఈ డోజీ పక్క నుంచి ఈ క్యాండిల్ ఈ విక్ని మనం తీసుకోవాలి. ఈ విక్ని తీసుకుంటే ఏమవుతుందంటే ఈ విక్కే మన స్టాప్ లాస్. ఈ విక్ ఎంతైతే ఉందో ఇదే మన స్టాప్ లాస్. ఇది మన డే స్టాప్ లాస్. దీని కిందికి వచ్చిందా మార్కెట్ ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనా? డే స్టాప్ లాస్ ఇది మన ఎంట్రీ. ఎక్కడంటే ఇక్కడ నుంచి ఇది మన స్టాప్ లాస్ అన్నట్టు. అంటే ఈ క్యాండిల్ దీని దగ్గర నుంచి కిందికి వస్తే మనం ఎగ్జిట్ అయిపోతాం మార్కెట్లో. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అక్కడ నుంచి మనకు సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఆ లైన్ నుంచి కిందికి రాలే కదా. ఆ లైన్ నుంచి కిందికి రాలేదు కాబట్టి మనం ఈ లైన్ దగ్గర నుంచి బై చేస్తాం. ఈ లైన్ నుంచి బై చేసిన తర్వాత మన పివోట్ స్వీప్ ఇది టార్గెట్. ఇది పివోట్ స్వీప్ దగ్గర మన టార్గెట్ ఉంటుంది. మన టార్గెట్ ఇది మన టార్గెట్. యాక్చువల్ మనం ఇక్కడ నుంచి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి బై చేసి మనం ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ బై చేసి ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు మనం. ఇదే మన స్టాప్ లాస్. ఇంకా ఇది డే స్టాప్ లాస్, ఇది మన డే టార్గెట్. సింపుల్. ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే అయిపోతుంది. మార్కెట్ మొత్తం ఒకటేసారి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకు సపోర్ట్ చేస్తే కనుక జస్ట్ ఒక 20 to 25 మినిట్స్లో మన ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. డే టార్గెట్ ఇది మనకు. ది డే టార్గెట్ మనకి ఎన్ని పాయింట్స్ ఇది చూసుకోండి. ఇక్కడ నుంచి 110 పాయింట్స్. 110 పాయింట్స్ మన టార్గెట్. 110 పాయింట్స్ మన టార్గెట్. ఈజీయే కదా. ఇక్కడ 50% సెటప్ వెళ్ళింది. ఇది మన స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. స్టాప్ లాస్ అయితే కొట్టదండి. ఈ 50% సెటప్లో స్టాప్ లాస్ అయితే కొట్టదు. దీంతో పాటు ఎందుకు కొట్టదంటే ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మనకు మీన్స్ నిఫ్టీ ఇండెక్స్కి సపోర్ట్ చేస్తుంది. ఈ చార్ట్కి సపోర్ట్ చేస్తుంది. నిఫ్టీ చార్ట్కి సపోర్ట్ చేయడం వల్ల మనం ఈ 4 క్యాండిల్స్లోనే మనం మన ప్రీమియంని మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే మనం ద బెస్ట్ రిజల్ట్స్ని చూడొచ్చు మార్కెట్లో. ఓకేనా?